మెడికల్ కాలేజీలో మహిళా పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం మరియు హత్యకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో వైద్యులు సిబ్బంది నిరసన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు వైద్య సిబ్బంది నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్, డాక్టర్ మోనికా మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన ఘటన హేయమైన చర్యగా అభివర్ణించారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు ప్రాణాలు పోస్తున్న డాక్టర్లపై హత్యలు, మానభంగాలు, దాడులు చేయడం సిగ్గుచేటని, ఈ ఘటనకు కారకులైన వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ శాంతమ్మ, రమేష్, మమత, వైద్య సిబ్బంది వసంత, జయలక్ష్మి, మురళి, వాజిద్, సంతోష్, నరేందర్, మల్లేష్, లత, రేఖ తదితరులు పాల్గొన్నారు. Justice. We want justice. We want justice. Apali, apali. महिला पे अत्याचार अपली. Apali. महिला पे अत्याचार. We want Justice. We want Justice. We want justice. Apali, apali. महिला पे अत्याचार अपली. We want justice. We want justice. We want justice. Apali, apali. महिला पे अत्याचार अपली. Apali, apali. महिला पे अत्याचार अपली. We want justice. We want justice. We want justice. ఈరోజు మన సమాజంలో జరిగిన చర్య చాలా అమానుషమైనది. అటువంటి ఆడపిల్లలు మన ఇంట్లో కూడా ఉంటారు. తనకు జరిగిన అన్యాయాన్ని మనం తీవ్రంగా ఖండించాలి. అట్లాంటి అన్యాయాలు మన తోటి సహోదరులకు, తోటి మన మిత్రులకి అండ్ మన తోటి సహచరులకు అట్లాంటి మనం చాలా సిగ్గుపడాలి. అట్లాంటి చర్యలు జరగకుండా చూసుకోవాలి. ఇట్లాంటి చర్యలు ఎవరైనా చేస్తుంటే కూడా మనము ఉపేక్షించద్దు, కఠినంగా శిక్షించాలి. వాళ్ళని కఠినంగా న్యాయాలు ఉండాలి. అటువంటి ఎవరైతే చేసిన వాళ్ళు చట్టాలు ఎంత కఠినంగా శిక్షించాలంటే, ఎవరైనా చేయాలంటే కూడా భయపడాలి. అట్లాంటి కఠినమైన శిక్షలు వేస్తేనే కదా రేపు పొద్దున భయపడేది. అండ్ మన పిల్లలకు కూడా మనం నేర్పియాలి ఎదుటి వారితో ఎలా ఉండాలి అనేది బాగా సిగ్గుచేటు. మనము మన తోటి డాక్టర్ అట్లా అంత అమానుషంగా ఆమెను అత్యాచారం చేశారు. మన కళ్ళ ముందే అట్లాంటి అఘోర అత్యాచారాలు, అంత అమానుషమైన ఘటనలు జరగడం చాలా అవాంఛనీయం. ఇటువంటి సిగ్గుచేటు చర్యలను మనము తీవ్రంగా ఖండించాలి. నిరసన జరుపుతున్నాం. కలకత్తాలో జరిగిన సంఘటన మీద ఈ నిరసన మేము స్టార్ట్ చేసాము. ఏంటి అంటే, ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్న డ్యూటీ డాక్టర్ పైన, ఆమె పీజీ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఆమె పైన అత్యాచారం చేయబడింది. ఆమెకి జస్టిస్ రావట్లేదు. అందుకే ఈ నిరసన అనేది ఆమె జస్టిస్ కోసం మేము ట్రై చేస్తున్నాము. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండడానికే ఈ నిరసన అనేది మేము చేస్తున్నాము. చెప్తారు బేటీ పడావో బేటీ బచావో అన్నారు. ఆమె చదువుకుంది, డిగ్రీ పీజీ సెకండ్ ఇయర్ పల్మనాలజిస్ట్గా చేస్తుంది. అయినా ఆమె బతకలేదు. ఆమె పైన అత్యాచారం చేసి గ్యాంగ్ రేప్ జరిగింది. దీన్ని ఖండిస్తూ ఈ నిరసన అనేది మేము ఈరోజు చేస్తున్నాము. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చేయడానికి కూడా భయపడాలి. ఇలాంటి కఠిన చర్యలు ఇలాంటి మళ్ళీ ముందు జరగకుండా ఉండడానికి కఠిన చర్యలు చట్టం అనేది తీసుకోవాలి.